ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తున్న పెద్ద సినిమా రానే వచ్చింది. మెగా ఫ్యాన్స్ అభిమానులైతే ఒకటే కోలాహలం సందడి. మనతో పాటు అభిమానులు ఉన్నారు. ఒకసారి ఆయన మాటలు విందాం. చెప్పండి, ఈ సినిమా ఎలాగ అంచనాలు ఉండబోతున్నాయి, ఏమంటారు చెప్పండి. ఈ సినిమా రికార్డులు బద్దలు కొడుతుంది. జై చరణ్, జై చరణ్. పెద్ది చాలా రోజులతో వచ్చింది, చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా గురించి ఎంతగా వచ్చిన జనాలందరికీ, రామ్ చరణ్ అభిమానులందరికీ జై చరణ్, జై చరణ్. మీరు చెప్పండి బ్రదర్, ఎలా ఉండబోతుంది ఈ సినిమా, మీరు ఏమనుకుంటారు? సినిమా సూపర్ హిట్ అవుద్దండి. పేజీలు పవన్ ఫ్యాన్స్కి, మెగాస్టార్ ఫ్యాన్స్ అందరికీ శుభాకాంక్షలు. మీరు చెప్పండి బ్రదర్, ఈ రోజు మీరు ప్రేమేశ్వర్ టికెట్ తీసుకున్నారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాబోతుందండి. అంటే రామ్ చరణ్ గారు కెరీర్ బెస్ట్ ఆఫ్టర్ మహాధీర తర్వాత బ్లాక్ బస్టర్ కాబోతుందండి ఈ సినిమా. 2000 కోర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి సినిమా. అంటే ప్రీవియస్ అంచనాలు కూడా చాలా ఉన్నాయి రామ్ చరణ్ గారి కెరీర్ లో. ఇది థ్యాంక్ యూ. మీరు చెప్పండి. మెగాస్టార్ ఫ్యామిలీ అనేది మామూలు కూడదు. ఇది అంత హిట్ అవుతుంది, అందరూ చూడాలి. బాగా హిట్ అవుతుంది కాబట్టి ఇలాంటి సినిమా మళ్ళీ రావాలంతే. మెగాస్టార్ ఫ్యామిలీకి అలాగే అందరికీ ఈ సినిమా అందరూ చూడాలి. రంగస్థానంలో ఇదిగా హిట్ అవ్వాలి, అందరూ చూడాలి. సంతోషంగా సరదా, ఇది పండుగ వచ్చినట్టుగానే అన్ని పండుగలు ఇదో పండుగ లెక్క. ఇది అందరూ చూసి ఆనందించి అందరికీ మంచిగా ఖుషిగా ఉండాలని కోరుకుంటాను. ఇది ఇక్కడ పరిస్థితి చూస్తున్నట్లయితే ఏదైతే రామ్ చరణ్ మూవీ ఈ రోజు రానే వచ్చింది, ఈ సినిమా అభిమానులు ఒకటే కోలాహలం. మనతో ఒక్క పాట ఉన్న అభిమానులు మాట్లాడే ప్రయత్నం. చెప్పండి బ్రదర్, అసలు ఇప్పటికే పాటలు హిట్ అయ్యాయి, ఇప్పుడు సినిమా ఇంకెలా ఉండబోతున్నట్టు? ఈ సినిమా కోసం చరణ్ బాగా కష్టపడ్డాడు. ఆ సినిమా శంకర్తో సినిమా వచ్చిన తర్వాత చరణ్ గట్టి కంబ్యాక్ ఇస్తాడు అనుకుంటున్నాము. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. మీ హార్డ్ వర్క్ అంతా ఖచ్చితంగా పే బ్యాక్ చేస్తుంది. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ రోజు ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తున్న ఎదురు చూస్తున్నారు, ఈ రోజు రానే వస్తుంది, ఎలా ఉండబోతున్నట్టు? ఈ సినిమా చాలా చిరంజీవి ఫ్యాన్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా చెప్తున్నామండి. ఈ సినిమా చాలా హిట్ అయ్యే అవకాశం ఉంది. విజయనగరం జిల్లా నేపథ్యంలో వస్తున్న సినిమాగా గుర్తించడం కాబట్టి ఇది చాలా హిట్ అయ్యే అవకాశం ఉందని మరీ కోరుకుంటున్నాం. అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఇది ఇక్కడ పరిస్థితి చూస్తున్నట్లయితే ఏదైతే 2 years బ్యాక్ గేమ్ చేంజర్ మూవీ తర్వాత రానే వచ్చింది. ఈ రోజు ఏదైతే విజయనగరం జిల్లా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు, ఆ విజయనగరం జిల్లాలో రావడంతో పాటు సన్నివేశం తీయడంతో పాటు మాకు చాలా హ్యాపీగా ఉందంటూ ఈ రోజు ఏదైతే సినిమా చూడడానికి వచ్చారో అభిమానులు అయితే మాత్రం ఒకటే కోలాలు కనిపించింది. ఈ సినిమా మంచి హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ మూవీ హిట్ అవుతుందని చెప్పేసి అయితే మాత్రం అభిమానులు ఒకటే కోలాహలం కనబడుతుంది. ఈ రోజు చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా సరే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు వస్తుందో చూస్తున్నారు సినిమా. ఈ రోజు మరి కాసేపట్లో వేయబోతున్న సినిమా మరి కాసేపట్లో హిట్ అయిపోతుందని చెప్పడం జరుగుతుంది. ఇదే విషయంపై అయితే మాత్రం ఇంకా అభిమానులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఎలా ఉంటుంది? అంటే నా పొగరు ఇక్కడ ఆర్సీ రామ్ చరణ్ ఫ్యాన్ ఇక్కడ. ఇది అభిమానులు చూస్తుంటే ఒకటే కోలాహలం హడావుడైతే కనబడుతుంది. అభిమానులు అయితే ఒకటే కోలాహలం హడావుడైతే కనిపించింది. ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ మంచి హిట్ అవుతుందని ఇప్పటికే పాటలు మించి అయితే హిట్ అయ్యి విజయనగరం జిల్లాలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడంతో పాటు మన జిల్లాకు మంచి ఫేమస్ అయ్యింది. అందులో భాగంగా ఈ రోజు సినిమా మంచి హిట్ అయ్యి మంచిగా రామ్ చరణ్ హిట్ ఇచ్చే పరిస్థితి కనిపించిందంటే అభిమానులు ఈ రోజు విజయనగరం జిల్లా రాజంలో సీతారాం థియేటర్లు వేస్తున్న ఈ సినిమా పరిస్థితి కనిపిస్తుంది. ఇదే RTV నుంచి సురేష్.